ఇప్పుడు రష్యాలో బాగా వినిపిస్తున్న పేరు బోరిస్ నదెజ్దిన్. యాంటీ వార్ లీడర్గా పేరున్న ఈ విపక్ష నేతను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో మరణించిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసినందుకు గాను, అలాగే తీవ్రవాద చిహ్నాలను ప్రదర్శించారు అనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో పుతిన్ను గాని, ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించే బలమైన నాయకులను జైల్లో పెట్టడం, దేశం దాటి వెళ్లేలా చేయడం లేదా రాజకీయాల నుండి తప్పుకునేలా చేయడం ఒక సాధారణ వ్యవహారంగా మారింది. నజెజ్దిన్ విషయంలోనూ పుతిన్ ప్రభుత్వం అదే వ్యూహాన్ని అనుసరిస్తూ ఆయనను రాజకీయ క్షేత్రం నుండి తరిమేయాలని చూస్తోందని, ఇది పుతిన్ ప్రభుత్వ బలహీనతను మరియు భయాన్ని సూచిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సమర్పించిన సంతకాలలో తప్పులు ఉన్నాయనే నెపంతో రష్యా ఎన్నికల సంఘం ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. ఇక వచ్చే సెప్టెంబర్లో జరిగే పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేయడానికి నదెజ్దిన్ సిద్ధమవుతుండగా రష్యా ప్రభుత్వం ఆయన్ను ఫారెన్ ఏజెంట్గా ప్రకటించింది. రష్యా చట్టాల ప్రకారం ఈ ముద్రపడిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. నదెజ్దిన్కు పెరుగుతున్న ప్రజాదరణను అణిచివేయడానికి రష్యా ప్రభుత్వం చట్టపరమైన అడ్డంకులను సృష్టిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన ఈ విపక్ష నేత మొదటి నుంచి ఉక్రెయిన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వార్ వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలు నాశనమవుతున్నాయని బహిరంగంగా చెప్తున్నారు. యుద్ధాన్ని వెంటనే ఆపేసి శాంతి చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి నదెజ్దిన్ను పోలీసులు తాత్కాలికంగా విడుదల చేసినప్పటికీ జూలై 17న జరగబోయే కోర్టు విచారణ ఆధారంగా ఆయన్ను జైలుకు పంపే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉండడంతో రష్యాలోని ప్రతిపక్ష శ్రేణులు, ప్రజలు తీవ్ర ఉత్కంఠతో గమనిస్తున్నారు. మరోవైపు పుతిన్ పాపులారిటీ రేటింగ్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఇటీవలి ఆయన ప్రజాదరణ క్రమంగా తగ్గుతుంది. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలింగ్ ఏజెన్సీ నివేదికల ప్రకారం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడడం, విపరీతంగా ధరలు పెరగడం, ఆర్థిక సంక్షోభం మరియు సుదీర్ఘ యుద్ధం వల్ల ప్రజల్లో అలసట రావడం వంటి కారణాలతో పుతిన్ రేటింగ్ 70% నుండి 66%కి పడిపోయింది. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతూ ఉండడం పుతిన్ను ఆందోళనకు గురిచేస్తోంది.